తీసుకుంది చూడండి. ఎన్నో వచ్చినాము? 15 వచ్చింది. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మల్ని బలవంతం చేసింది. కాబట్టి ఆమె బాప్తిసం పొందింది, యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత అక్కడికి ఆగిపోలేదు, కానీ యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకుంది. పాపముల కొరకు నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాను దేవునితో అని చెప్పి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి వచ్చింది. ఆమె ఒకటే ఇచ్చిందా? తన ఇంటి వారందరూ. కాబట్టి విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతున్న వాగ్దానం ఆ పక్షంగా నెరవేర్చబడుతూ వచ్చింది. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆమె విశ్వసించింది. తన కుటుంబం అంతా కూడా ఏమైతే వచ్చింది? రక్షించబడుతూ వచ్చింది. మీరు రక్షించబడ్డారా? మీ ఇంట్లో అందరూ రక్షించబడ్డారా? ఒకవేళ నేను మాత్రం రక్షించబడ్డాను అంటే, మన ఇంటి వాళ్ళు రక్షించబడలేదంటే దానికి కారణం మనమే. ఎందుకంటే మన పరలోకంలో మన ఇంట్లో వాళ్ళు అగ్గిలో ఉంటే ఏమన్నా బాగుంటుందా? బాగుంటుంది. కాబట్టి మన కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు మన ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబీకులను ఆ యొక్క పాపం నుంచి విడిపించు అని మనం ఏం చేస్తూ రావాలి? ప్రార్థన చేయాలి. మనం ఎట్లా రక్షించబడ్డామంటే, దేవుడు మనం సంధించినప్పుడు మన కొరకు ఎంతోమంది ప్రార్థన చేసినారు. అట్లా ప్రభు మనం రక్షించుకుంటూ వచ్చినాడు. మన కుటుంబీకులను ఖచ్చితంగా నోవాహు ఓడలో ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటా వచ్చిందో మన ఫ్యామిలీ అంతా కూడా ఉండాలి. దానికి రెస్పాన్సిబిలిటీ మనమే. కాబట్టి మన పిల్లలు కానీ, మన పేరెంట్స్ కానీ, మన తోబుట్టువులు కానీ, మన రక్త సంబంధం అందరూ కూడా రక్షణలోకి రావడానికి మనం ఎంతైనా కూడా ఖర్చు చేసుకొని వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళ ప్రభు మాటలు వినిపించి మనం తీసుకురావాలి. దేనికి మనం భయపడకూడదు. ఏ అవమానానికైనా వాళ్ళు కొట్టుకోనివ్వండి, చంపేస్తే చంపేయండి, అంతే కదా. దేవుని సువార్త మాత్రం ఖచ్చితంగా మన వారి అందరికీ అందాలి. వాళ్ళందరూ రక్షించబడాలి. ఏమి జరిగినా కూడా మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ప్రభు అదే చేశాడు కాబట్టి మనం కూడా అదే చేయాలి. కాబట్టి కొంతమందికి సువార్త ప్రకటించాలంటే భయం. ఇక్కడ ఒక ఆమె కదా వచ్చింది, కానీ వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. అంటే ఆమె వినింది, విన్న వెంటనే లోబడింది, లోబడిన వెంటనే వాళ్ళ కుటుంబీకులు కూడా వెంటనే లోబడుతూ వచ్చినారు. బట్ ఎంత కఠినమైన హృదయాన్ని కూడా వేసుకో ఏం చేస్తాడు? మెత్తగా చేస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా చేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మనల్ని బట్టే మన ఇంటి వారు రక్షించబడదు. కాబట్టి మనము మన ఇంటి వారి రక్షణకు అడ్డుగా ఉండకూడదు. కాబట్టి మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి. మన యొక్క మంచి ప్రవర్తన ద్వారా వారందరినీ కూడా సంపాదించుకోవాలి. అట్లా ఈ లూదియా ఏం చేస్తూ వచ్చిందంటే రక్షించబడి బాప్టిజం తీసుకుంటూ వచ్చింది. ఇక్కడెక్కడైనా ఆమె అందము వరకు ప్రయాసపడినట్లు కనిపిస్తుందా? ఈ లోక సంబంధమైన వాటి వరకు ప్రయాసపడినట్లు అనిపిస్తుందా? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అని గ్రహించి ప్రభు యొక్క మరి పనిలో ఎంతో చురుకుగా ఆమె పాల్గొనేదిగా ఉంటాము. అంతేకాకుండా వాళ్ళను మీరు వచ్చి నా ఇంట్లో ఉండండి, ఎంతో ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఆమె ఉందన్నమాట. మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి. కాబట్టి సేవకులను లేదా సువార్థికులను చేర్చుకున్నటువంటి స్త్రీ, వారి కొరకు తనను తాను ఖర్చు చేసుకున్నటువంటి స్త్రీ, ఎంతో సమర్పణ కలిగినటువంటి స్త్రీ, ఎంతో ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ, ఎంతో ప్రేమించినటువంటి స్త్రీ. అంత దేవుని బిడలను, దేవుని సేవకులను, దేవుని పరిచయం చేసినటువంటి వాళ్ళను ఎంతగానో ఆమె ప్రేమించి వాళ్ళ ఇంట్లో చేర్చుకొని వాళ్ళు బలవంతం చేసిందంట. రండి 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 అని. ప్రేమ ఉంటేనే బలవంతం కూడా చేస్తారు. ప్రేమ లేకపోతే ఊరికి అట్లా చెప్పేసి వెళ్ళిపోతారు. కాబట్టి బలవంతం చేస్తూ వచ్చింది. కాబట్టి లూదియా ఎంతో మరి విశ్వాసం గలదాన్ని ఎంచితే, నేను విశ్వాసం కలిగాలని మీరు ఎంచితే నా ఇంటికి రండి అంటే ఎంతగానో వాళ్ళని ఏం చేస్తూ వచ్చిందంటే ఆహ్వానిస్తూ వచ్చింది. కానీ మనం కూడా దేవుని ప్రజలను
మరి దేవుని యొక్క మన సేవకులను సువార్థికులను ఆహ్వానించి మరి మన మన కొరకు ప్రార్థించే వారిని ఆహ్వానించి మనము వాళ్ళకేం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. దానికి ప్రభు మనకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ప్రభు ఎవరికి కూడా రుణస్థుడు కానే కాదు. నువ్వు 1 రూపాయి ఇస్తే ప్రభు 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే ప్రభు నీకు 100 రూపాయలు ఇస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను దీవించడానికే మనం సృష్టించినాడు, వాళ్ళు ఆశీర్వదించడానికే దేవుడు ఉంచినాడు, కానీ మరి వేరే దానికి. కాబట్టి మనము గ్రహించాలి. తర్వాత ఇక్కడ 14వ వచనంలో ప్రభువు ఆమె హృదయము తెరచెను. దేవుడు ఆమె హృదయం తెరిచినప్పుడు ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. కాబట్టి ప్రభువు మన హృదయాన్ని తెరవడానికి మనం కూడా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని ప్రభు నాతో మాట్లాడు, ఎందు నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చినావో, నీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ప్రభు మన హృదయాన్ని కూడా తెరుస్తాడు. అప్పుడు మనం ఆయన యొక్క మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు మనకు లూదియా పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు, మేళ్ళు మనము పొందుకోగలం. ఒక మాట చూస్తాము, యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనము తీసుకోవాలి, చదవండి. తలచిన కార్యం వారు మానుకొన చేయనట్టు, గోతికి పోకుండా వారిని కాపాడునట్టు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. కాబట్టి మన చెవులను, ఆమె కూడా తన చెవులను ప్రభు కొరకు తెరవజేసింది. అట్లాగే మన చెవులను కూడా మనం ప్రభు కొరకు తెరవ చేయాలి. చాలా వరకు మరి దేవుని వాక్యం వినడానికి ఇష్టపడము. వేరే సంగతులు మాట్లాడాలంటే చాలా ఆసక్తి చూపిస్తాం. 1కి 10 సార్లు ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. తెలుసుకున్న విషయాన్ని అక్కడే వదిలేయకుండా క్యారీ చేస్తూ ఉంటాం. మౌత్ పబ్లిసిటీ చేసి దేవుని సువార్త ప్రకటించడం బదులుగా చెడును ప్రచురం చేస్తూ ఉంటాం. సో దానివల్ల మన చెవులు తెరవబడకుండా మూయబడి ఉన్నాయి. కనుక ఈరోజు మనము మన చెవులను సంపూర్ణంగా ప్రభు కొరకు తెరవ చేయాలి. దేవుడే తెలియచేసినాడు. అయితే తిరిగి మనం ఏం చేస్తున్నామంటే మూసుకపోతున్నాయి మన చెవులు. ఈ లోక సంబంధమైన విషయాల కొరకై మన చెవులు తెరుస్తున్నాం, కానీ దేవుని విషయాల కొరకై మన చెవులను మూసేసుకుంటూ ఉన్నాం. కాబట్టి చెడును ఎక్కువగా వినేవాళ్ళంగా, చెడును ఎక్కువగా మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం. దాని గురించే మనం ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళుగా ఉన్నాం. గంట సేపైనా మాట్లాడతాం, కానీ అర్ధగంట కూడా ప్రార్థన చేయం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో 10 మందికి ఫోన్ చేస్తాం, ఇట్లా జరిగిపోయింది, అట్లా జరిగిపోయింది, అట్లా జరిగిపోయింది, ఇట్లా జరిగిపోయిందని. 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. అందువల్ల ఈ దినాల్లో దేవుని కార్యాలు మన మధ్యలో జరగడం లేదు. దేవుని కార్యాలు నీ మధ్యలో, నా మధ్యలో జరగాలంటే దేవుడు చెప్పినవి మనం ఏం చేస్తూ రావాలి? ఆలకిస్తూ రావాలి. దేవుని కొరకై మనం చెవులను తెరవచేయాలి. దేవుని మాటల కొరకైన అధికమైన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనము ఇవ్వాలి. దేవుడు కాకుండా వేరే దేనికి కూడా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి రక్షించబడ్డానని చెప్పాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, అంత బాగుంది. ఒకనొక రోజు రీసెంట్గా పోయి సినిమా హాల్లో కూర్చోన్నాడు. ఎంత భయంకరంగా సినిమా చూసుకొని వచ్చినాడు. ఇంట్లో కూర్చొని ఆ చెవుల్లో పెట్టుకుంటారు కదా ఇయర్ ఫోన్స్, అందులో సినిమా పాటలు వింటూ ఉంటాడు. సినిమాకి సంబంధించిన పాటలు, తర్వాత ఇవి ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, వాళ్ళు వీళ్ళు చేసేవి, అవన్నీ కూర్చొని చాట్స్ అవన్నీ కూర్చొని వింటూ ఉంటాడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. దొంగతనము, వ్యభిచారం ఎప్పుడు కూడా దాగదు. ఇది కూడా దొంగ పనే. దేవుడు ఫోన్ ఇచ్చింది మాట్లాడుకోవడానికి, దేవుని గురించి వినడానికి, సీరియల్స్ చూడడానికి, తర్వాత చాట్స్ చూడడానికి,
ప్రోగ్రామ్స్ చూడడానికి, గేమ్స్ ఆడడానికి దేవుడు మనకు ఫోను ఇవ్వలేదు. విశ్వాసులు కూడా ఈ దినాల్లో ఎక్కువ ఫోన్ అడిక్షన్ అయిపోతున్నారు. ఎక్కువ సమయం ఫోన్లోనే సమయాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా అలర్ట్గా ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి మన చెవులను తెరవ చేయాలి. నిద్ర మత్తు ఉంటే లేచి లోకం గడుపుకొని వచ్చి కూర్చోండి. కాబట్టి మన చెవులన్నీ కూడా దేవుని కొరకే మనం ఏం చేసుకోవాలి? ఈ లోకం కొరకు కాదు, చెడు కొరకు కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలే కాదు. కాబట్టి మన చెవులు ఎప్పుడు ఎవరైనా మనకు చెడు చెప్తుంటే ప్రార్థన చేస్తామని చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రార్థన చేస్తాం. అక్కడకు దాన్ని వదిలేవాలి. అది ఏమైనా కానీ అది మన విషయమే కానీ సొంత విషయమే కానీ ఏమైనా కూడా కానీ అప్పుడు ప్రభు నీ ద్వారా మహిమపరచబడతాడు. ఎన్నో చెప్పాలని వచ్చిన వాళ్ళు కూడా నీ ద్వారా మారుతారు. కాబట్టి మొట్టమొదటిగా మన చెవులను ప్రభుకు అప్పగించాలి. పనికి మాలని కూడా మనము వినకుండా మన చెవులను పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు ఆ బూరధ్వని వినాలంటే ఇవన్నీ చెత్త చెదారం చెవులో ఉంటే ఆ స్వరం వినపడదు. ఇంతకాలం మనం జీవించిన జీవిత యాత్ర ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కానీ దేవుని స్వరం వినాలంటే పవిత్రమైన చెవులు కలిగిన వారమై ఉండాలి. అందుకే కదా కాకి విన్నది, చేప కూడా వినింది, తర్వాత గాడిద కూడా వినింది, సృష్టి కూడా వినింది. నీవు నేను కూడా వినాలి, లేదంటే మనకు దెబ్బలు ఉంటాయి. కాబట్టి ఆ చెవులను మనం దేవునికి ప్రతిష్ఠిస్తాం ఈరోజు. రెండవదిగా ఇంకొక మాట చూసుకుందాం. కీర్తనలు 81వ అధ్యాయం. కీర్తనలు 81వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. 81:10. కీర్తనలు 81:10. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. లోకంలో నుంచి, ఐగుప్తు అనే పాపంలో నుంచి, ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ మగ్గుతున్న పరిస్థితుల్లో నుంచి, ఆ యొక్క వ్యక్తి చాకిరి నుంచి, ఆ పాప భారము నుంచి విడిపించింది నేనే. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. కాబట్టి మన నోరు దేంతో నింపబడాలంటే దేవుని మాటల చేత నింపబడాలి. చాలామంది నోరు తెరిస్తేనే బూతులు మాట్లాడతారు, శపిస్తారు, తిడతారు, దూషిస్తారు. బయటికి బాగానే ఉంటారు, లోపల ఇంట్లో జరుగుతుంటాయి ఇవన్నీ. నోరు తెరిస్తేనే శాపవచనమే, నోరు తెరిస్తేనే తిట్టడమే, దూషించడమే, పక్కు ఇంటోళ్ళు దూషించడమే, ఎదురింటోళ్ళు దూషించడమే, ఆ పక్కలు దూషించడమే, తిడుతూ ఉండే పని. మళ్ళీ ఎవరైనా హట్ చేసినారనుకోండి, వాళ్ళను బయటికి తిట్టకుండా మనసులో తిట్టుకుంటూనే ఉంటాం. వాళ్ళని చూస్తే మనకు కానే కాదు, పైకి మాత్రం ప్రైజ్లా లెక్క అంటాం, కానీ లోపల హృదయమో మండిపోతూ ఉంటుంది. ఎదుటి వారి సమాధానం కొరకు మనం ప్రార్థన చేస్తాం, కానీ మనం సమాధానం పడాలనే విషయాన్ని మర్చిపోతాం చాలాసార్లు. కాబట్టి మన నోరు బాగుగా తెలిస్తే దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. ప్రభువుకి యథార్థంగా ఉండడం అంటే చాలా ఇష్టం. లోపల బయట ఒకటే విధంగా ఉండాలి. లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. కాబట్టి మన నోటిని దేనికి తెరవాలి? మనం మాట్లాడుకునేదంతా కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడంట. ఇద్దరు ఎవరైనా కూడా దేవుని గురించి మాట్లాడుకుంటా అంటే వాళ్ళ మధ్యలోకి దేవుడు వస్తాడంట. తెలుసా మీకు? ఎంఐ మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉన్నారు కదా, ఆ యేసు ప్రభు శిలువ గురించి, ఆ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉండగా దేవుడు నిలబడి దానికి దిగి వచ్చేసినాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఆయన గురించే మాట్లాడాలి, ఆయన గురించే ధ్యానించాలా, ఇతరులతో ఆయన గురించే డిస్కస్ చేయాలా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆయన గురించి చెప్పాలా. అలా నువ్వు చెప్పగలిగితే ఆయనే దిగి వస్తాడు. వచ్చినప్పుడు నీ అవసరాలన్నీ తీర్చేస్తాడు. ఇదా సీక్రెట్. ఆయన గురించి మాట్లాడడం నేర్చుకోవాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. పర్సనల్గా మన వీలైనంత ఎంతమంది కలుస్తామో అంతమంది దేవుని సువార్తను నిర్వహించాలా, ప్రకటించాలి. దేవుని మాటల చేత మన నోరు నింపబడాలి.
దేవుని ఆధారకరమైన వాక్యాలు మన నోట్లో ఉండాలి. అట్లా మనము అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి. రెండవదిగా మన నోటిని మనం బాగా తెరిచినప్పుడు దేవుడు దాన్ని నింపేదిగా ఉన్నాడు. తర్వాత చూసుకున్నాం ఇంకొక మాట, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనం. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. అంటే ఎఫ్ఫాతా అంటే అర్థం ఏంటి? తెరవబడుట. ఎఫ్ఫాతా అంటే తెరవబడుట. ప్రభా ఈరోజు ఎఫ్ఫాతా అనుభవంలోకి మనం రావాలి. ఎఫ్ఫాతా అనుభవంలోకి మనము రావాలి. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు, మరి అతనికి చెవులు నాలుక ముట్టినప్పుడు అతను వింటూ వచ్చినాడు. 34వ వచనం, ఆకాశం వైపు కరుడెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడును, వాని నాలుక సడలి నరము సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. కాబట్టి తేటగా మాట్లాడేలాగా మనం ఉండాలి. మా దగ్గర నిన్న మ్యారేజ్ అయింది, శ్యామ్ సాగర్ అని ఆ అబ్బాయి సువార్త చెప్పేటప్పుడు అసలు పరలోకంలో ఉండే సంగతులే ఖచ్చితంగా తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ దేవుని గురించి చెప్తానే ఉన్నాడు. చాలా సువార్త ప్రకటించు తేటగా, అంటే చిన్న పిల్లలు చెప్తారు కదా, అంత తేటగా సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ ఊరందరూ కూడా అన్యులు చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నామము గురించి అతను చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చి పరలోకపు సంగతులు చెప్తా వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఎఫ్ఫాతా అంటే అర్థం ఏంటి? తెరవబడుట. ఆ అబ్బాయి చక్కగా తేటగా మాట్లాడుతున్నాడు, తర్వాత చక్కగా వినగలుగుతున్నాడు. ఎవరికైనా బాహ్యంగా కానీ మరి ఎటువంటి అనారోగ్యం ఉన్నా, మరి ఆత్మీయమైన చెవుడు, ఆత్మీయమైన మోగ ఉంటే కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను ముట్టి బాగు చేయని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ముట్టి బాగు చేస్తాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. కాబట్టి మనల్ని బట్టి కూడా అందరూ అపరిమితంగా ఏం చేయబడాలి? ఆశ్చర్యపడాలి. ఎప్పుడంటే మనము జ్ఞానం కలిగి మనం నోరు తెరిచినప్పుడు, మనము దేవుని మాటలతో మన నోరు నింపబడినప్పుడు, దేవుని కొరకైన మన చెవులు తెరవజేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా ఆశ్చర్యపడే విధంగా దేవుడు చేస్తాడు. తర్వాత యెషయా గ్రంథము 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివాడి కన్నులు తెరవబడును, చెవిటివాడి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాడి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఊపుకును, అడవిలో కాలువలు పారును. అంటే ఇక్కడ ఆయనే వచ్చి ఆనేమితను రక్షించును. ఎవరిని? గుడ్డివారి కన్నులు తెరవబడును. చాలా మంది గుడ్డివారు అయిపోయినారు, అంత అలవాటుగా అయిపోతూ ఉంది. అసలు ఏం చేస్తున్నారో కూడా ఎరగని స్థితిలో ఉంటున్నారు. గుడ్డివారు, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు. కాబట్టి
ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంచున్నాం మనం. ఆత్మీయమైన గుడ్డితనంలో నుంచి మనం బయటికి రావాలి. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. అన్ని సూచనలన్నీ కూడా నెరవేరబడుతున్నాయి. ఇంకా మనం తినచ్చు, త్రాగుచు, సుఖిస్తూ ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాము. వాళ్ళ మతోన్మాదుల చేతిలో బలి అయిపోతాం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఆత్మీయమైన గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చి మెలకువగలిగి దేవుని చూసే నేత్రాలు కలిగి మనము ఉండాలి. అప్పుడు మనము ఏం చేయబడతామంటే దేవుని యందు, ఆయన యొక్క దృష్టి యందు ఆయనకి ఇష్టమైనట్లుగా మన కన్నులను కూడా మనము ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నించుక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూచుట ఏలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూరం తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసు. ఎవరైనా వచ్చినారనుకున్న వాక్యం చెప్పడానికి వీళ్ళ గురించి మనకు తెలుసు, మీరు చెప్పే వాళ్ళు అయిపోయినారా? అటువంటి ఆలోచనల నుంచి మనం బయట రావాలి. ఎందుకంటే నిలబెట్టేవాడు ప్రభు, మాట్లాడేవాడు ప్రభు. తీసుకోవాల్సింది వాక్యం. వాక్యాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. కాబట్టి ఏ విషయంలో కూడా మనం తీర్పులు తీర్చకూడదు. ఎందుకంటే మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకు కూడా వస్తుంది. మన కంటిలోనే చాలా దూరాలు పెట్టుకుని మన సహోదరి కంటిలో నుంచి నలుసు చూడడము ఎలా? కాబట్టి మనలో ఉన్నవి ఫస్ట్ మనల్ని మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. నన్ను నేను విమర్శించుకోవాలి. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న లోపాలు, నేను ఎందుకు ఆత్మీయంగా వృద్ధి చెందలేకపోతున్నాను, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ నేను త్రోసివేయబడుతున్నాను, ఎందుకు నేను పైకి రాలేకపోతున్నాను, నాలో ఏ లోపాలు ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా చూపులు పవిత్రంగా ఉన్నాయా, నా చూపులు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా? అలా కాకుండా ఆశించిందల్లా మనం తీసుకొని ఇష్టపడి కళ్ళతో అది కావాలి ఇది కావాలని మన ఇంట్లో కొట్లాడి సమాధానాన్ని పాడు చేసుకొని ఆ చీర కోసం, ఈ నగల కోసం, వాటి కోసం, వీటి కోసం సమస్యలు తెచ్చుకొని దేవునికి దూరం అయిపోవడము కరెక్టా? లేకుంటే దేవుని చిత్తం చేయడానికి మన కళ్ళను ప్రభువుకు అప్పగించడము కరెక్టా? ఒక ఆయన మంచిగా వాక్యం చెబుతూ ఉన్నాడు. అయితే చాలా బాగా వాక్యం వింటున్నారు, చాలా ప్రార్థన చేస్తాడు. ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా చాలా బాగా ప్రార్థించేవాళ్ళు. అయితే డ్యూటీ దగ్గరకు వచ్చే లోపల ఒక అటెండర్ను చేయబట్టుకున్నాడు. అది పవిత్రమైన చూపులేనా? అక్కడ మన చూపులు జాగ్రత్తగా ఉండాలి. మనం రోడ్లో వెళ్ళేటప్పుడు హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు మన ఎదురు వస్తే కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. వేరే వాళ్ళు ఓర చూపులు చూడటం, అట్లా చూడటం, ఇట్లా చూపడం, వేరే వేరే అర్థాలతో మాట్లాడటం, ఇండైరెక్ట్ స్పీచ్లు, డైరెక్ట్ స్పీచ్లు, ఇట్లాంటివన్నీ కూడా మనకు దేవుని బిడ్డలకు తాకవు. మన చూపు చాలా పవిత్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి. కొంతమంది చూపు ఎట్లుంటుందంటే పైనుంచి కింద వరకు ఒకసారి చూస్తే కాలిపోతామేమో అనిపిస్తుంది. అటువంటి చూపులు కూడా ఉంటాయి. అసూయతో కూడిన చూపులు, ద్వేషంతో కూడిన చూపులు, అటువంటి చూపులు కూడా మనలో ఉండకూడదు. మన చూపులు ఎట్లుండాలి? యేసు ప్రభు చూపు ఎట్లుందో మన చూపు కూడా అట్లే ఉండాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మంచిగా ఏదైనా పంటలు వేసుకున్నా, లేదా మంచిగా పంట వచ్చినా, ఏమొచ్చినా కూడా దాన్ని బట్టి మనము మంచి చూపుతోనే చూడాలి, కానీ చెడ్డ చూపుతో చూడకూడదు. ఎందుకంటే ప్రభు మన హృదయాన్ని ఎరిగినవాడు. కాబట్టి మన కన్నులను ప్రభువుకు మనం ప్రతిష్ఠించాలి.
మంచి చూపు కలిగిన వారంగా ఉండాలి. పాజిటివ్ చూపు కలిగి మనం ఉండాలి. వేరే విధమైన విషపు చూపు నిలపకూడదు. ఏం చేసినాడు సౌలు నష్టపోవడానికి కారణం ఏంటంటే దావీదు మీద ఏం చూపినాడు? విషపు చూపు నిలిపినాడు. విషపు చూపు నిలిపిన కారణంగా ఏమైతే వచ్చింది? తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. కాబట్టి అటువంటి విషపు చూపులు మనకు ఉండకూడదు. ఎటువంటి చూపులు ఉండాలి? పరిశుద్ధమైన చూపులు ఉండాలి. దేవునికి ఇష్టమైన చూపులు ఉండాలి. దేవుడు కోరుకునేటువంటి చూపులు మనము కలిగి ఉండాలి. ఈ దినాల్లో అటువంటి చూపు లేకపోవడం వల్ల ఏమైతే వస్తుందంటే ఇక్కడ అంతేకాకుండా మరి మన ప్రతి ఆదివారం బలలో పాల్గొంటాం కదా. అప్పుడు పాల్గొనేటప్పుడు మనం మామూలుగా చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 26 నుంచి 31 వరకు. అక్కడ ఏముందంటే అయోగ్యంగా బలలో పాల్గొంటాం. ఎంత ధైర్యం అంటే మనకు అయోగ్యంగానే బలలో పాల్గొందేస్తాం. కొట్లాడి బలలో పాల్గొంటాం. తిట్టేసి బలలో పాల్గొంటాం. చెడు అంతా హృదయంలో పెట్టుకొని బలలో పాల్గొంటాం. పాపం చేస్తూనే బలలో పాల్గొంటాం. అందుకనే మనకేమంటే అక్కడ ఏం రాయబడింది? ఆత్మీయమైన రోగము, నిద్ర, ఇంకేం రాయబడింది? బలహీనత, రోగము, నిద్ర. ఎందుకంటే దేవుని బల్లాన్ని అది పరిశుద్ధమైందని భయము లేకుండా తప్పు చేస్తూ కూడా మనము ధైర్యంగా చెయ్యెత్తి పాలు పొందుతాం. అందువల్లే మనము సిద్ధముగా లేదు. మన చేతులు కూడా ఏం చేయాలి? పరిశుద్ధత కొరకై తెరవ చేయాలి. యోగ్యముగా మనం బలలో పాలు పొందాలి. హృదయం పవిత్రపరచుకొని ప్రతి ఆదివారం ఒప్పుకునేదే, ప్రభువా నన్ను క్షమించు, నేను తిట్టేసిన, నేను కొట్టేసిన, నేను దూషించేసిన, నేను అట్లా చేసేసిన అని చేసేదే. చెయ్యెత్తి తీసుకునేదే, తీసుకొని బయటికి పోయేదే, మళ్ళీ చూసేదే, మళ్ళీ చేసేదే. రొటీన్. ఇట్లుంటే నరకానికి పోతారు విశ్వాసులైనా కూడా, సేవకులైనా కూడా, ఎవరైనా కూడా. ఒప్పుకొని విడిచిపెట్టకుండా కంటిన్యూ అవుతా ఉంటే ఖచ్చితంగా నరకమే. కాబట్టి మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోగ్యంగా బలలో పాల్గొందాలి. ఆయన జయ జీవితం జీవిస్తూ జయించిన తర్వాత మెల్కీసెదెకు ద్రాక్షరసము రొట్టె ఇచ్చినాడు, పుచ్చుకున్నాడు. కాబట్టి జయ జీవితం లేకుండా, ఇంకా చూపుల నుంచి తలంపుల నుంచి విడుదల లేకుండా, భయము లేకుండా మనము బలలో పాల్పొందితే ఆత్మీయమైన రోగము, ఆత్మీయమైన బలహీనత, ఆత్మీయమైన. కాబట్టి ఇప్పుడు నేను బలలో పాలు పొందకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చేతులు ఎత్తడం చాలామంది ఉన్నారు. హైపోక్రసీ, వేషధారంతో నువ్వు బలలో పాల్పొంది దేవుడు సంతోషించాడు. దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడ్డాడు. దేవుడు యథార్థవంతుల్ని ఇష్టపడతాడు. నువ్వు ఈరోజు ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి అక్కడే. అదే క్రైస్తవ జీవితానికి అర్థం. అలా కాకుండా కంటిన్యూ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో మనకు నష్టం ఉంది. కాబట్టి మన చేతులను కూడా మనం దేవుని కొరకు ధైర్యంగా ఎత్తగలిగిన వారమై ఉండాలి. పవిత్రమైన చేతులు ఎత్తి మన ప్రభువుకు ప్రార్థన చేయాలి. మన మనస్సాక్షి దేవుని ఎదుట దోషారోపణ చేయకుండా అంగీకరించబడాలి, సమ్మతింప చేసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి. చచ్చిపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు నేను జీవించలేకపోతున్నాను అంటే అది మన యొక్క ఫెయిల్యూరే. అంటే సాతానుకు మనము జయమిస్తున్నాము. సాతానికి ఏమిస్తున్నాము? జయమిస్తున్నాము. దేవునికి ఏమిస్తున్నాము? అపజయమిస్తున్నాము. దానికోసం దేవుడు మనల్ని సృష్టించలేదు. దానికోసం భూమి మీద జీవం ఇచ్చి ఇన్ని రోజులు దేవుడు మనల్ని పెట్టలేదు. దేవుడు నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడాలా, నీ ద్వారా నా ద్వారా ఆయన కార్యాలు భూమి మీద కనబడాలా, నిన్ను బట్టి నన్ను బట్టి. కాబట్టి ఆత్మీయమైన మృతమైన స్థితిలో ఉన్నటువంటి మనము జీవించాలి. మొట్టమొదటి ఏం చూసుకున్నాం మనము? చెవులు. మన చెవులను ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. సినిమా పాటలు వినడానికి,
డ్యాన్స్ ప్రోగ్రాంలు వినడానికి, తర్వాత చాట్స్ వినడానికి, తర్వాత జోక్స్ వినడానికి, తర్వాత ప్రోగ్రామ్స్ వినడానికి కాదు, గేమ్స్ చూడడానికి కాదు, కేవలం దేవుని కొరకే మన చెవులను ఎఫాతా అంటే తెరవబడుట. రెండోది ఏం చూసుకున్నాం? నోరు. మన నోరు బాగా తెలిస్తే దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. దేవుని కొరకైన మాటలు, చెడు మాటలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ కాకుండా, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ కాకుండా మనం ఏవి కూడా మరి చేయకుండా మనం ఏం చేసుకోవాలి? మన నోటిని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. దేవుని గురించి మనం మాట్లాడుతుండగా దేవుడే మన దగ్గరికి దిగి వస్తాడు, మనకి అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. మూడవదిగా మన కళ్ళు, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. ఇతరులను విమర్శించకుండా నన్ను నేనే విమర్శించుకోవాలి. నా యొక్క అయోగ్యతను చూసుకోవాలి. నేను ప్రభు సరి చేసుకోవాలి, విడిచిపెట్టాలి. ఓకేనా? ఇట్లా మనము మన నోటిని, మన కన్నులను, మన చెవులను, మన చేతులను, మన కాళ్ళను ప్రభువుకు ప్రతిష్ఠించాలి. అర్థమైందా? దేవుని సేవ కొరకు అప్పుడు దేవుడు వాడుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని పరిచర్యలో వాడుకుంటాడు. ఎవరైతే పవిత్రమైన చేతులు, పవిత్రమైన హృదయము, పవిత్రమైన చూపులు, పవిత్రమైన జీవితం జీవిస్తారో వాళ్ళు ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24, 24వ అధ్యాయము 45వ వచనం, 45. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి. కాబట్టి ఇక్కడ ఏం తెచ్చినాడు? మనస్సును. ఇప్పుడు మనం కూడా లేఖనము గ్రహించినట్లుగా మనస్సును తెరవాలి. వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. ఈ వాక్యంలో నేను చూసుకోవాలి, ఎక్కడెక్కడ నా మిస్టేక్స్ ఉన్నాయని చూసుకొని రాసుకొని వాటిని ఈరోజు ఇక్కడే విడిచిపెట్టాలి. కాబట్టి లేఖనములు గ్రహించినట్లుగా మన మనస్సును తెరుచుకోవాలి. ఎందుకు మన మనసును తెరవాలంటే దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకొని జీవించడానికి. ఇంకొక మాట చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3. ఎవడైనా నన్ను ఆ స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. కాబట్టి ఆయన స్వరం వినాలి. విని తర్వాత తలుపు తీయాలి. తీసిన తర్వాత ఆయన నీతో నాతో కలిసి భోజనం చేస్తాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం ప్రతిగా మనం కలిగి ఉంటే పరలోకంలో కూడా ఒక తలుపు ఉంది, అది కూడా తెరవబడుతుంది ఒకరోజు. అప్పుడు మనం ఆయన్ని ముఖాముఖిగా ఎదుర్కోవచ్చు. అదే 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. మరియు నేను మొదట వినిన స్వరము దూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి పరలోకంలో తలుపు తెరుచుకోవాలంటే, నీ కొరకు నా కొరకు పరలోకం యొక్క తలుపు తెరుచుకోవాలంటే, ఈ లోకంలో నీవు నేను మన చెవులను, మన కళ్ళను, మన నోటిని, మన చేతులను, మన కాళ్ళన్నీ కూడా ప్రభు కొరకై ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు అలా ప్రతిష్ఠించుకోకుండా మేము ఇలాగే ఉంటామంటే పరలోకాన్ని మనం మర్చిపోతే మంచిది. జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి, లేకపోతే సాతాను కొరకే జీవించండి. అంతేగాని కొంచెం సాతాను కొంచెం దేవుడు, ఒక్కాలు ఇట్లా ఒక్కాలు అట్లా వస్తే గన మనం ముందుకు సాగలేము, పరలోకము చేరుకోలేము. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఎంతో పోరాటంతో కూడిన జీవితం.
జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మోసం చేయబడతాం, అన్యాయం చేయబడతాం, తృణీకరించబడతాం, నువ్వు వేస్ట్ అంటారు. అయినప్పటికీ సరే ప్రభు దృష్టిలో మనం విలువైన వాళ్ళం, వెరీ ప్రీషియస్. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. తృణీకరించబడిన రాయి మూలకు రాయిగా దేవుడు చేశాడు. కాబట్టి అన్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనం ప్రభు తట్టు చూచినప్పుడు ప్రభు మనకి ఏం చేస్తాడు? నాకు విషయం గుర్తొస్తుంది, చూడండి. కీర్తనలు 34వ అధ్యాయం, 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించుదురు, దీనులు దాని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, నాతో కూడి యెహోవాను గనపరచుడి. మనము ఏకముగా కూడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప ఆయన చేయుదము. నామమును గొప్ప చేయడము. నేను నేను యెహోవా యొద్ద యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నీ నాకు కలిగిన భయం అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. లజ్జింపకపోవును. ఈ దీనుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా యెహోవా ఆలకించెను. ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. అతను రక్షించెను. యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరంటే ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేవారే. అన్ని పరిస్థితుల్లో ప్రభువును సన్నతించాలి. రెండవది, నిత్యము ఆయన కీర్తి ఎక్కడ ఉండాలి? మన నోట ఉండాలి. ఆయన కీర్తితో మన నోరు నింపబడాలి. మూడవదిగా, యెహోవాను బట్టియే అతిశయించాలి. మనకున్న డబ్బును బట్టి, అందమును బట్టి, తర్వాత మనం పొడుగ్గా ఉండే జడను బట్టి, మనం తెల్లగా ఉండేదాన్ని బట్టి, పెదవులు ఎర్రగా ఉండేదాన్ని బట్టి కాదు అతిశయించాల్సింది. దేని బట్టి అతిశయించాలా? యెహోవాను బట్టి అతిశయించాలి. కొంతమంది మంచిగా రెడీ అవుతారు, అంతా రెడీ అయిన తర్వాత చూసుకుంటారు, అర్థంలో 10 సార్లు చూసుకుంటారు, 20 సార్లు చూసుకుంటారు. దాన్ని బట్టి అతిశయిస్తే దేవుని నామానికి మహిమ రాదు. మన బిలీవర్స్ కూడా మందిరానికి ఎంతో చక్కగా ఇట్లా ముసుగు వేసుకొస్తారు. బయట పోతే కానీ ఫంక్షన్స్కి పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, గజ్జలు వేసుకొని అంతా ఎంత పోతారంటే లిప్టిక్ వేసుకొని అన్నీ పోతూ ఉంటారు. కాబట్టి అక్కడ అట్లా, ఇక్కడ ఇట్లా వేస్తూ ఉంటారు. ఇక్కడ మన సండే క్లాస్ టీచర్లు నెయిల్ పాలిష్ వేసుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు, అట్లే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అతిశయించాల్సింది మనకున్న అందాన్ని బట్టి, మనం వేసుకున్న డ్రెస్సును బట్టి, మనం వేసుకున్నటువంటి కాస్మెటిక్స్ని బట్టి కాదు, కానీ అతిశయించాల్సింది యెహోవాను బట్టి అతిశయించాలి. ప్రభువును బట్టి అతిశయించాలి. ప్రభు నా దేవుడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయన కొరకు జీవిస్తాను. నేను ఏమైపోయినా పర్వాలే, ఏం పోగొట్టుకున్నా పర్వాలే, ఎంత నష్టపోయినా పర్వాలే, నాకు ఆయన కావాలి. ఆయన అంటేనే నాకు ఇష్టం. లూదియాలాగా నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మన మాటలను బట్టి, మన చూపులను బట్టి, మన తలంపులను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితం బట్టి ప్రభు ఘనపరచబడాల. నన్ను చూస్తే ప్రభు ఘనపరచబడతాడా లేదా? నిన్ను చూస్తే ప్రభు ఘనపరచబడతాడా లేదా? అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఘనపరచబడినటువంటి జీవితం ఒక జీవితమే కానే కాదు. కాబట్టి మనల్ని బట్టి ఘనపరచబడాలి. నన్ను బట్టి ఆయన నామం గొప్ప చేయబడదు. వారు ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడం అంటే ఆయన గురించి గొప్పగా చెప్పడం, యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పడం, ఆయన చేసిన కార్యాలు గొప్పగా చెప్పడం, ఆయన చేసినవి, నా జీవితంలో చేసినవి, బైబిల్లో చేసినవి గొప్పగా చెప్పడమే ఆయన గురించి, ఆయన నామాన్ని గొప్ప చేయడం. ఎంతమందికి చెప్తే అంత గొప్ప చేసినట్టు, ఎంతమందికి చెప్పగలిగితే ఆయన నామం అంత గొప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా జ్వరం వచ్చిందనుకో, ప్రార్థన చేస్తానమ్మా ఏం కాదు అని చెప్పి ఒక మాట ప్రార్థన చేస్తే వాళ్ళ జ్వరం బాగా అయిపోతుంది. స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. ప్రార్థన చేసింది ఎవరు? మనము. కాబట్టి బాగా వెంటనే ఏమనుకుంటారు, రేపు నడుము నొప్పి వచ్చిందనుకో, అక్క నాకు వచ్చి ప్రార్థన చేయక, నాకు వచ్చి నడుము నొప్పిగా ఉంది అంటారు. ఒక పాప ఉంది మా దగ్గర, సూజన్ అని. ఆ పాప మరి ఆ ఊర్లో
వాళ్ళ ఊర్లో అక్కడ రాయపార్పేట అనే ఊరు ఉంది, అక్కడ ఆవు జ్వరం వచ్చిందంట, పైకి లేనే లేదంట, గడ్డి తినే లేదంట. వాళ్ళు చాలా బాధపడుతున్నారంట, ఆవు పైకి లేదు, గడ్డి తినలేదని. అప్పుడు ఈ పాప దగ్గరికి పోయి ప్రార్థన చేసినారు తమిళ్లో. ஆண்டவரே இந்த மாடவை நல்லா சுகமாக்கு, இந்த ஏசு నామத்திலே సుఖమాకు ఆండవరే అని ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేయగానే అబ్బా ప్రార్థన చేసి వచ్చేసి ఆడుకుంటా 5 నిమిషాలు ఆవు లేచి నిలబడుకుందంట, గడ్డి తిరిగిందంట, నీళ్ళు తాగిందంట, మోషన్ పోయిందంట, అట్లా జరిగింది. చిన్న పాప, యూకేజీ పాప, చిన్న ప్రార్థన దేవుడు ఇంత గొప్పగా చేసినాడు. కాబట్టి మనం ప్రార్థన పర్లేదు, మన పిల్లలు కూడా ప్రార్థన పర్లేదు. మనం ఎట్లా చేస్తాం, మన పిల్లలు కూడా అట్లే చేస్తాం. కాబట్టి మనం పూర్తిగా మన ప్రార్థన చేయగలిగే వారంగా ఉండాలి. ఇతరుల కొరకు మనం ఆయన నామాన్ని గొప్ప చేసే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరులు ఎక్కువ మందికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని నామం మన ద్వారా గొప్ప చేయబడుతుంది ఆయన నామం. తర్వాత యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈ విషయానికి వచ్చే లోపల యెహోవా యొద్ద విచారణే చేయం. ఏమని కొనుక్కోవాలి, క్రిస్మస్ వస్తారు అనుకోండి, ఏం చేస్తారు, షాప్కి వెళ్ళిపోయి బట్టలు కొనేస్తారు, అవునా కదా. బిర్యానీ చేయాలనుకోండి, కొనేస్తారు, డబ్బులు ఉంటే చాలు. అయితే ప్రభు దగ్గర విచారణ చేయాలా, ప్రభు నేను ఈ పని చేయాలా వద్దా, కొనాలా వద్దా, విచారణ చేయాలా. విచారణ చేయకుండా డబ్బులు ఉన్నాయని, కొనుక్కునే కెపాసిటీ ఉందని, ఇష్టం వచ్చినని కొనుక్కోవడం కాదు. ప్రభు అనుమతి లేకుండా మనం ఏమి కొనుక్కున్నా ప్రభు నామానికి మహిమ రాదు. ప్రభు అనుమతి లేకుండా మనం ఏమి కొనుక్కున్నా కూడా ప్రభు నామానికి మహిమ రాదు. ఎవరైతే ఆయన యొద్ద విచారించుకుంటారో వాళ్ళకి ఏమి లేకుండా కూడా గొప్ప అద్భుతమైన సంతోషం ఉంటుంది. దావీదును చూస్తేనే సౌలు భయపడిపోయినాడు, మిక్కిలి భయపడిపోయినాడు. ఫస్ట్ వచ్చినాడు చూడడానికని, చిన్నగా వచ్చిన తర్వాత అతనికి జాబ్ ఇచ్చినాడు, ఆయుధంను మోయవాడుగా చేసినాడు. కొన్ని రోజులు ప్రమోషన్ వచ్చింది, సహస్రాధిపతి అయిపోయినాడు. ఇంకొన్ని రోజులు ప్రమోషన్ వచ్చింది, ఇంకా పెద్ద ఆఫీసర్ అయినాడు సౌలు దగ్గర. ఇంకొన్ని రోజుల తర్వాత అల్లుడు అయిపోయినాడు. ఇంత ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉంటే చూసి భయపడిపోతున్నాడు. ఎవరు? సౌలు. ఒకనొక రోజు వచ్చింది, దావీదు భయపడిపోతున్నాడు. చూడండి ఆ మాట చూస్తాము. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డము మీదికి కారణిచ్చుచు నుండెను. వారు అతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చెను. బహు భయపడ్డాడంట. ఎవరికి? ఆకీషు రాజు. కారణం ఏంటంటే దేవుని యొక్క విచారణ చేయని కారణంగా ఆత్మీయంగా పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆత్మీయంగా పతనం స్టార్ట్ అయిందో నటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పిచ్చివాని వల్ల నటిస్తున్నాడు. పైన వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈయన గురించే పాడింది వాళ్ళు, గాన ప్రతిగానం చేసింది, సౌలుకు 1000 కొలది హతం చేసిందని, దావీదు 10,000 కొలది హతం చేసిన పాటలు పాడింది ఈయన గురించే కదా అని వాళ్ళు చెప్పుకుంటుండగా, మరి ఏం చేస్తాను ఈయన? తన చర్యను మార్చుకున్నాడంట. ఆత్మీయతలో నుంచి ఆత్మీయ క్షీణతలోనికి. అర్థమైందా? తన చర్యను ఏం చేసినాడు? మార్చుకున్నాడు. నటిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఈ నటన ఎక్కువైపోతాను. నటిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క విచారణ చేయకుండా ఏ రోజైతే దేవుని మీద ఆధారపడి 5 వలస రాయి తీసుకొని ఒక్క రాయితో గొల్యాత్ అనే పెద్ద పర్వతాన్ని పడగొట్టి చంపిన శక్తి కలిగిన ఆత్మీయమైన రోషం కలిగినటువంటి దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. 8వ వచనం చదవండి. 9వ వచనం.
ఏలా లోయలో నీకు చచ్చిన గొల్యాతు అను చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏపోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు దానికి సమమైనదొకటియు లేదు నాకు ఇమ్మని. చూస్తున్నారా, ఆ రోజు ఏమన్నాడు? ఈ ఫిలిస్తీయుడు, ఏ ఫిలిస్తీయుడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటున్నాడు. ఈ రోజు ఏమైపోయినాడు? గొల్యాతు ఖడ్గము కంటే సమమైంది మరొకటి. చూసినారా, ఎంత ఆత్మీయంగా చచ్చిపోయినాడు, దిగజారిపోయినాడు. శత్రువు యొక్క ఖడ్గము గొప్పగా ఎంచుకుంటా ఉన్నాడు. నేటి దినాల్లో మన పరిస్థితి కూడా అంతే ఉంది. గొప్పగా ఎంచుకుంటున్నాం. ఎంచుకోదనవలసిన కంటే ఎక్కువగా ఎంచుకునేస్తాను, గ్రేట్గా అనుకునేస్తాను. మ్యాటర్ ఏం లేదు. అర్థమైందా? కాబట్టి దావీదు దేవుని యొద్ద విచారణ చేయకుండా తన సొంత ఆలోచన వల్ల ఏం జరుగుతూ వచ్చిందంటే 82 మంది దాదాపు యాజకులు చనిపోతూ వచ్చినారు. 85 మంది. చూడండి ఆ మాట, 22వ అధ్యాయము 17వ వచనం. యెహోవా యాజకులకు మీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకును తెలియజేయు. 22:18. దేహేబోతు నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఏదోమ్యుడైన దోహేగు యాజకుల మీద పడి ఏపోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. 85 మంది యాజకులే చనిపోయినారు. కింద చూస్తే బాలురు, పసిపిల్లలు, ఆడువారు, గార్ధబము, గొడ్లు అన్ని హతమైపోయినాయి. ఎంత నష్టము! మనం ఆత్మీయంగా నష్టపోతే మనతో పాటు సమాజం అంతా కూడా నష్టపోతారు. మనం కుటుంబంలో ఒకరు ఆత్మీయంగా చచ్చిపోతే కుటుంబం అంతా కూడా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. కనుక ప్రతి విషయం కూడా దేవుని యొక్క విచారణ చేసి ప్రభు అనుమతిస్తే చేద్దాం, అనుమతి ఇవ్వకపోతే ఆగిపోదాం. అది మనకి ఎంత ఇష్టమైనా సరే. అట్లా మనం ఆయన యొద్ద విచారించినప్పుడు ఆయన మనకు కలిగిన భయం అన్నింటిలో కూడా మనకు తప్పిస్తాడు. అంతేకాదు, ఆయన తట్టు మనం చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఇవన్నీ కూడా భయభక్తులు కలిగిన వారి లక్షణాలు. స్తుతించడము, సన్నుతించడము, అతిశయించడము, తర్వాత నామమును గొప్ప చేయడము, ఆయన యుద్ధ విచారించడము, ఆయన తట్టు చూడటము, తర్వాత దీనులై మొరపెట్టడము, ఆ శ్రమలన్నింటిలో నుంచి ఆయన రక్షించిన తర్వాత యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఎవరుంటారు? అప్పుడు ఆయన దూత కావాలంటారు. అందరికీ దేవుని దూతలు కావాలంటారా అనుకోవద్దండి. నేను పడుకుంటాడా స్వామి దేవుని దూతలు కావాలించు అని నువ్వు అనుకోవాల్సిందే. దేవుడే నీకు పెట్టాలంటే సైన్యాన్ని నువ్వు పైన ఉండేవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇవన్నీ చదువుకోండి. ఆ ప్రకారం ఉండడానికి ప్రభు మనకు సహాయపడిన కాక మోకాళ్ళ మీదకి వస్తాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకున్నాం, పరీక్షించుకున్నాం. ఎక్కడ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నామో, ఒకసారి కళ్ళు మూసుకొని మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. రేపు మంది కాదు. ఒకవేళ ఈరోజు ప్రభు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంత అభ్యంతరంగా పెట్టుకున్నావు? నీ చెవులు ఎలా ఉన్నాయి? నీ నోరు ఎలా ఉంది? ఇతరులకు కీడు కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా. ఒక మంచి కార్యానికి, ఒక శుభకార్యానికి వెళ్తా ఉంటే ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయిని చేసుకోవద్దు అని చెప్తున్నావా? చెడు మాటలు వింటున్నావా? కుటుంబాన్ని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కుటుంబాన్ని నష్టపరుచుకుంటున్నావా? దేవుని యొక్క విచారణ చేస్తున్నావా? దేవుని నామం గొప్ప చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవుని రాకడ వస్తే, ఈరోజు రాత్రి దేవుని రాకడ వస్తే, ఇప్పుడు దేవుని రాకడ వస్తున్నావు, ఎత్తబడతావా, విడవబడతావా?
దొరికితే చాలని ఉండరు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుదాం. చనిపోయిన పర్వాలే, మన ఆత్మను రక్షించే ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుదాం. పడిపోయే జీవితం ఇక నాకొద్దు, ఓడిపోయే జీవితం ఇక నాకొద్దు, చచ్చిన స్థితి నాకొద్దు. నన్ను బట్టి ఎంతో కుటుంబంలో ఆత్మీయమైన నష్టంలో ఉన్నాయి. ప్రభు నువ్వు జీవింపచేయి. ఈరోజు నా చెవుల్ని ప్రతిష్ఠిస్తున్నా, నా హృదయాన్ని తెరుస్తున్నా, నా నోటిని ప్రతిష్ఠిస్తున్నా, నా చేతులు నా కాళ్ళు అన్నీ నీకే ప్రభా. నా కనులు, నా చెవులు, నా ముక్కు, నా నోరు నీకోసమే. పరిశుద్ధత నాకు ఈ ప్రభా. నేను నీ కొరకు జీవించడానికి, అనేకులను నా ప్రవర్తన ద్వారా సంపాదించుకోవడానికి పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయి ప్రభా. నా చూపులు సరిగలేవు, వక్రమైన చూపులు ఉన్నాయి, చెడు చూపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి. కపటం కలిగి వెర్రివారుగా నడుస్తున్నాను. నన్ను క్షమించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా, నన్ను శుద్ధీకరించు ప్రభా. నీ నామాన్ని ఎంత అగౌరవపరిచినాను, నేను ఎంతో దుఃఖ పెట్టాను ప్రభా. నా జీవితం ద్వారా నీ నామానికి మహిమ లేదు. బ్రతికి ఉన్నాను పేరు ఉంది కానీ నేను మృతుడనే ప్రభా. నన్ను క్షమించు అని సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకో. ఇంకా నీకు రక్షణ లేకుంటే ఈరోజే రక్షణ దినం, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. యేసు ప్రభా నా హృదయంలోకి రా, నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు అని ప్రభుకు అప్పగించుకుంటే ఆ పరలోకంలో గొప్ప రక్షణ ఇస్తాడు. ఇక్కడ చనిపోయిన కూడా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆయనే నిజమైన దేవుడు. ఈ రోజు నుంచి ప్రభు కొరకు జీవించినట్లు ప్రభు మనల్ని నడిపించునుగాక. ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఇప్పుడు పచ్చలపల్లి నుంచి వచ్చినాక ప్రార్థన చేస్తారు. మా ప్రేమల పరిశుద్ధుల తండ్రి, మనమరిగిన దేవా, నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాను. ఉదయకాల సమయమున మరొక దినమందు ప్రభా నన్ను మమ్మల్ని మీరు సజీవులకు ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ సమయమందు ప్రభా మరి విశేషముగా తండ్రి, మరి విశేషముగా ప్రభా అయినా ప్రభా అమరకృష్ణాపురం మందు సియోను ప్రార్థనా మందిరం మందు ప్రభా సహోదరులుగా ఈ దినమున కూడి రావడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఎక్కడి వారము, ఏ పాటి వారము అయ్యా ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని సమీప బంధువులుగా చేశారు, ఒక రక్త సంబంధికులుగా చేశారు, ఒక రక్తంతో దేవా మమ్మల్ని అన్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా కూడి రావడానికి దేవా మీ యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, సమయంలో మీ దాసరాలు దేవా మరి సహోదరి సుమలతాను బట్టి కూడా స్తోత్రాలు. మరి తండ్రి దాసరాలు ద్వారా తీసుకొచ్చినటువంటి మీ పరిశుద్ధ లేఖనాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ జీవగల మాటలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా జీవితంలో, మా జీవితంలో ప్రభా అవును తండ్రి దేవా మా యొక్క చెవులను మీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభు, మా యొక్క నోటిని బాగుగా తెరిచి దేవా మీ మాటల ద్వారా మా యొక్క నోటిని నింపే దేవుడుగా ఉంచున్నారని అయ్యా మీ వైపు చూస్తున్నాం. ఓ తండ్రి, మా కళ్ళతో ప్రభా మా కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, పరిశుద్ధమైన దాని మీదే మా కళ్ళు ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా మనసులు, మా హృదయాలను దేవా మీ యొక్క వాక్యపు వెలుగులో దినదినము పరిశుద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నేను మరి ఈ సమయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో దేవా మరి అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము మరి తండ్రి మరి నైనా మరి యెహోవా యందు భయభక్తులైన స్త్రీయే కొనియాడబడను సెలవిచ్చిన రీతిగా ఆ కొనియాడబడే స్త్రీలలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవా మరి హృదయాజ అనే స్త్రీని కూడా మీరు మా మధ్యకి తీసుకొస్తూ వచ్చారు. ఆమె యొక్క జీవితంలో దేవా ఆమె యొక్క హృదయాన్ని తీర్చారు. ఆమె దేవా మీ యొక్క మాటలు వింటూ వచ్చింది. విన్న హృదయాన్ని తెరుచుట ద్వారానే దేవా మీ మాటల యందు లక్ష్యం ఉంచుట ద్వారానే ప్రభా తన ఇంటి వారందరూ కూడా ప్రభా మరి రక్షణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అయ్యా ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము
ఆ కుటుంబంలో ఉంచుతూ వచ్చారు. ఆ లుదియా స్త్రీ వలె మేము కూడా ప్రభువా దేవా మీ సన్నిధిలో మేము ఆ రీతిగా కనబడడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, మీ సన్నిధిలో విచారణ చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. దేవా ఎల్లప్పుడూ నిత్యము మమ్మల్ని దేవా సన్నతించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా జీవిత కార్యాల ద్వారా మా జీవిత యాత్రలో దేవా మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండాలే కానీ ప్రభు మీకు దూషణ తెచ్చేవారుగా ఉండకుండా అయ్యా మీ యొక్క నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి కానీ మీ యొక్క నామాన్ని గొప్ప చేసే కార్యాలు దేవా నాలో మాలో ఉండడానికి సహాయపడుతూ రావాల్సిందిగా దేవా మీరు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరే మాకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ అయ్యా విన్న వాక్యాన్ని దేవా పెడచెవి పెట్టకుండా మా యొక్క హృదయంలో భద్రం చేసుకోవడానికి ఏ రీతిగా దేవా మరి లుదియా స్త్రీ మీ యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచుతూ వచ్చింది. దేవా మీ యొక్క వాక్యమందు మేము కూడా లక్ష్యం ఉంచి హృదయంలో భద్రపరుచుకొని మా యొక్క జీవిత యాత్రను ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించడానికి మీరే మాకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.